వెల్కమ్ టు త్రిపుర యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ దాబా స్టైల్ మష్రూమ్ మసాలా. దానికి కావాల్సిన పదార్థాలు 2 టమోటాలు మీడియం సైజ్ కట్ చేసుకోండి, ఒక పెద్ద ఆనియన్ మీడియం సైజులో కట్ చేసుకోండి, 5-6 మిర్చి పొడవుగా కట్ చేసుకోండి, అలాగే మష్రూమ్స్ 4 భాగాలు చేసుకోండి ఒక్కొక్కదాన్ని. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ అందులోకి వేసుకోండి. మంచిగా కలిపి అందులోకే కొంచెం ఉప్పు, అందులోకి 1 స్పూన్ ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. బాగా కలిపి మగ్గించుకోండి. కొద్దిసేపు తర్వాత అందులో మష్రూమ్స్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వస్తుంది. ఇలా ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోండి. అదే వాటర్లోనే హైలో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత ఆ పీసెస్ అన్నీ పక్కకు ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఆ వాటర్ కూడా పక్కకు అందులోనే వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కోసి పెట్టుకున్న 1 ఫుల్ ఆనియన్ మీడియం సైజ్ ముక్కలు వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక్క బిర్యానీ ఆకు వేసుకోండి తుంచి. తర్వాత చీలకగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులోకి వేసుకోండి. ఒక 5-6 సరిపోతాయి. అందులోకే ఇప్పుడు మనం టొమాటో, కాజు ప్యూరే వేసుకోవాలి. కాజు ఒకవేళ లేకపోతే పల్లి పొడి కూడా వేసుకోవచ్చు. పల్లి పొడి వేసుకున్నా కూడా ఎగ్జాక్ట్ అదే టేస్టే ఇస్తుంది. మంచిగా ఉడికించుకోండి, ఇలా ఆయిల్ కొంచెం పైన తేలే వరకు. తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాన్ని బాగా ఉడికించండి, పచ్చివాసన పోవాలి ఆ టొమాటో ప్యూరేది ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ది. ఉడికిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి అడుగు అంటకుండా. అందులోకి 1 స్పూన్ కారం పొడి వేసుకోండి. తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. ఇందాక పక్కకు పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ కూడా వేసుకోండి. అంతే, బాగా కలుపుకొని ఉడికించుకోండి. అందులోకి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. బాగా ఉడికించుకోండి, ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. మంచిగా ఒకసారి కలుపుకోండి అడుగు అంటుకోకుండా. ఇప్పుడు అందులోకి తగినన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా ఉడికించుకోండి. మళ్ళీ వాటర్ ఉడికిన తర్వాత కర్రీ మొత్తం దగ్గరకు వస్తుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ తగ్గాలి అని అనుకుంటే, కొంచెం చిక్కబడాలనుకుంటే అలానే మూత పక్కకు పెట్టి అలానే ఉడికించుకోండి. అప్పుడు వాటర్ తగ్గిపోతాయి అందులో. అంతే, ఎంతో ఈజీగా దాబా స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. సర్వ్ హాట్ అండ్ ఎంజాయ్. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to Tripura YouTube channel. Comment for your favorite recipes. Thank you.